రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నికర్సైన సీఎం రేవంత్ రెడ్డి అని సిద్దిపేట కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. రైతుల కలలను సాకారం చేసే ఏకైక రైతు ప్రభుత్వం కాంగ్రెస్ అని కొనియాడారు. రుణమాఫీ చేసి రైతన్నల కష్టాలు తెలిసిన సీఎంగా రేవంత్ రెడ్డి పేద రైతుల హృదయాల్లో నిలిచారన్నారు. రైతులకు రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముస్తాబాద్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు జిల్లా కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో పటాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. బైక్ ర్యాలీలో పాల్గొన్న మహిళా కార్యకర్తలు డప్పు చప్పుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ జోష్ కనబరిచారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని హరికృష్ణ విమర్శించారు. రైతుల బాధలను చూసిన సీఎం వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. మొదటి విడతగా ₹1,00,000, రెండో విడతగా ₹150,000 రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు ఆయన. మూడో విడతగా ₹2,00,000 రైతు రుణమాఫీని తమ కాంగ్రెస్ సర్కార్ ఆగస్టు 15 కల్లా చేసి చూపెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని అమలు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే హరీష్ రావు చిత్తశుద్ధితో సిద్దిపేట పాత బస్టాండ్ సాక్షిగా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈరోజు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఆధ్వర్యంలో గత ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను రైతులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన దేశంలో ఏ రాష్ట్రం చేయకూడని పని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎంత ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసినా, ఎందుకనంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులకు గురైనా ఈరోజు కంకణం కట్టుకొని 2 లక్షల రుణమాఫీ చేయడానికి సిద్ధమైండు. అందులో భాగంగా ఈరోజు 4 గంటలకు ప్రతి రైతుకు 1 లక్ష వరకు రుణమాఫీ కాబోతా ఉంది. రెండో విడతలో 1,50,000 ఎవరికైతే ఉందో వారికి రుణమాఫీ కాబోతా ఉంది. మూడో విడతలో 2 లక్షల రుణమాఫీ ఈ ఆగస్టు నెల లోపల, అంటే 1,50,000, 2 లక్షలు ఏకకాలంలో విడతల వైజ్గా కాదు ఏకకాలంలో రుణమాఫీ కాబోతా ఉంది. అయ్యా హరీష్ రావు, నీకు ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. సిద్దిపేట పాత బస్టాండ్ నుంచి నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే మా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించినావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినావు. రైతు రుణమాఫీ చేస్తా అంటే నేను రాజీనామా చేస్తా అంటావు. ఇప్పుడు నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పాత బస్టాండ్ దగ్గరకు వచ్చి నీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన నిలబడింది, రైతన్న రాజు కావాలనే కోరుకుంది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుల మీద అప్పులు, వడ్డీలు కట్టలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక, అన్ని ఆస్తులు తగలబెట్టి ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటే మా ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల లోపలనే ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేసి ఈరోజు రైతన్నకు మేము అండగా నిలబడ్డాం. మేము ఒక రైతు రుణమాఫీ కాదు, రైతన్న సబ్సిడీ విషయంలో కానీ, ఉచిత కరెంటు విషయంలో కానీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ వాళ్ళకు అండగా నిలబడతాడని నేను కోరుకుంటూ, ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని వెంటనే రాజీనామాకు సిద్ధంగా ఉండాలని మేము సవాల్ విసురుతా ఉన్నాం.